హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను లంచ్ రెసిపీ కింద పీనట్ రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే వాటికి కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వేరుశనగలు, 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఇవేంటంటే మీరు తీసుకున్న రైస్కి క్వాంటిటీ అన్నది అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ అన్నది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ కడాయి పెట్టుకుని కడాయి బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మనం. కడాయి వేడెక్కిన తర్వాత వేరుశనగలు వేసుకుని వేరుశనగలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు ఏంటంటే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ వేడైతే సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేసిన వెంటనే పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, నువ్వులు ఇవన్నీ వేసేసుకుని ఫ్రై అవనివ్వండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు రైస్ కూడా రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. రైస్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది కదా. ఆ తర్వాత మనం ముందు ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం కదండి, ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటే ఇది కూడా చల్లారుతుంది. అవి రెండు చల్లారేలోపు మనం తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు ఏంటంటే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు ఇవన్నీ వేసుకుని ఫ్రై అవనివ్వండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి. ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇవి ఎక్కువ మాడకూడదు, మాడకుండా దగ్గరుండి అలా వేపుకోండి. మాడిందంటే మళ్ళీ రైస్ ఫ్లేవరు మొత్తానికి మారిపోతుంది. మీకు ఏమైనా సైడు డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ అండి. గ్యాస్ పైపులకి ఏదో చేస్తున్నారు, అది చాలా పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. ఇప్పటికి నేను 4-5 సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చి కట్ చేసి లాస్ట్కి ఇది కొంచెం బాగానే ఉందని ఇది పోస్ట్ చేశాను. చూస్తున్నారు కదా, మనం ముందు రెడీ చేసుకుంది చల్లారిపోయింది కదా, దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా రైస్ కూడా చల్లారిపోద్ది కదా. రైస్లో మీరు ముందు రెడీ చేసుకున్న తాలింపు, ఈ పౌడరు, సరిపడా సాల్టు, సరిపడా లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసేసుకుని చేత్తో అలా కలుపుకోండి. చేత్తో కలుపుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. అదే గరిటతో కలిపితే కనుక అంత సరిగ్గా పట్టవు ఫ్లేవర్స్. నా వాయిస్ మధ్యలో బ్రేక్ వస్తుంది, సారీ అండి. ఇప్పటికి 5-6 సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చి నాకు గొంతు కూడా పెట్టేస్తుంది. ఎంత కోపం వచ్చిందంటే గ్యాస్ పైపుల సౌండ్ చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. అక్కడికే నేను డోర్స్ అన్నీ లాక్ చేశాను, అయినా కూడా చాలా ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది. ఇంకా ఇది కొంచెం బెటర్గా ఉందని ఇంక ఇది పోస్ట్ చేసాను చివరికి. చూస్తున్నారు కదా, అవన్నీ వేసుకుని సాల్ట్, లెమన్ జ్యూస్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మా పాపకి కొంచెం టేస్ట్ చూపిస్తే కొంచెం లెమన్ జ్యూస్ పడుతుంది అన్నదని ఇంక మళ్ళీ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. నేను ఇంకా దీపం అది పెట్టుకోలేదు కదా అని ఇంకా నేను టేస్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఇంకా మా పాపకి లంచ్కి అదే పెడుతున్నాను ఇవాళ. యాక్చువల్గా అయితే ఒక బాక్స్లో కర్డ్ రైస్ పెడదాం అనుకున్నాను, తనకి ఇది బాగా నచ్చిందంట. అందుకని 2 బాక్సుల్లోనూ అదే పెట్టమంటే ఇంకా అదే పెడుతున్నాను. ఆ మిగిలింది కొంచెం నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద ఉంచేసుకున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే కదా, థర్స్డే. ఆ రోజు నేను గారెలు, మళ్ళీ గులాబ్ జాములు ఇవన్నీ చేశాను. గారెలు, మజ్జిగ గారెలు ఉన్నాయి, తనకి అవి పెట్టేశాను. నేనేమో ఇది ఉంది కదా అని ఇది తినేసాను ఇంక బ్రేక్ఫాస్ట్ కింద. ఇంకా స్నాక్స్ కింద కూడా తనకి గులాబ్ జాములు పెట్టేశాను. ఫస్ట్ అయితే అవి గుర్తు రాలేదండి నాకు, నేను బ్యాగ్ అక్కడికి పెట్టేశాను. తర్వాత గుర్తొచ్చింది గులాబ్ జాములు ఉన్నాయి కదా అని. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్లు కూడా తింటారు కదా అని ఇంకా బాక్స్ నిండా అవి పెట్టి మళ్ళీ పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా తనకి లంచ్ బ్యాగ్ ఇచ్చాను. నేను ముందే వెళ్ళి స్కూల్ బ్యాగు కింద పెట్టేసి వచ్చేసానులేండి, పాపం అది చాలా బరువు ఉంటుంది, ఏం మోస్తుందని. మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? మీ పిల్లలతో బ్యాగులు అవి ఏం మొయ్యనివ్వకుండా చూసుకుంటారా? నాకైతే అంత బాధగా అనిపించేస్తుంది, తన బ్యాగ్ అలా మోస్తుంటే పాపం అంత బరువు ఉంది, ఎలా మోస్తుందో ఏంటో అని. నేనే మొయ్యలేకపోతాను, అది ఎలా మోస్తుంది అనుకుంటాను నేను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంకా కార్తీక పౌర్ణమి బిట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేశాను. ఆ రోజు నేను వెళ్ళలేదురండి టెంపుల్కి, మా పాపను పంపించాను, తనే తీసింది క్లిప్స్ అన్నీ. చూస్తున్నారు కదా, జ్వాలా తోరణం, ఆకాశదీపం ఇవన్నీ బిట్స్ యాడ్ చేశాను. ఇదేంటంటే ఆ రోజు టెంపుల్కి తొందరగా వెళ్ళిపోయిందనమాట. వాళ్ళ ఫ్రెండ్, మా పాప ఇద్దరు వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ టెంపుల్కి దగ్గరే, తొందరగా వెళ్ళిపోయారు కదా, అప్పటికి ఇంకేం స్టార్ట్ చేయలేదని ఇద్దరు చూసారా రీల్స్ ఎలా చేసుకుంటున్నారో. ఇవి స్వీట్ మెమొరీగా ఉంటాయి కదా అని నేను ఇంకెలా యాడ్ చేశాను. సారీ ఫ్రెండ్స్, ఇవి కూడా యాడ్ చేయాలనుకుంటారు మీరు.
పిల్లలు ఏదో అలా చిన్నప్పుడే కదండి సరదా సరదాగా ఉంటారు. పెద్దయ్యాక మళ్ళీ ఏమీ ఉండవు. పెద్దయ్యాక చూసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటది కదా! అందుకనే మా పాపయ్య ప్రతీదీ ఇలా స్వీట్ మెమొరీగా ఉంటాయి కదా అని పెన్ డ్రైవ్‌లోకి ఎక్కిస్తాను. ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా! అందుకే ఇందులో కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా చూసుకుంటాకు ఉంటది కదా అని. చూస్తున్నారు కదా! అమ్మాయి కూడా చాలా సరదా సరదాగా ఉంటది. వీళ్ళు అల్లరి ఎంత చేస్తారో చదువు కూడా అంతే బాగా చదువుతారు. అదే చదువులో డల్‌గా ఉంటే 4 తన్నుదు ఇలాంటియన్నీ చేస్తున్నందుకు. చదువులోని బానే ఉంటారు. బుద్ధిమంతులు అన్నీ ఓకే. పర్వాలేదు. అందుకే ఇలాంటివి చేసినా కూడా ఇంకేం అనను నేను. అదే ఇంకా చదవకుండా అల్లరి చిల్లరగా ఉంటే ఇలాంటివి చేస్తుంటే కొట్టాలనిపిస్తది. ఇంకేంటి ఫ్రెండ్స్, రైస్ ఫ్లేవర్ అయితే చాలా బావుంది. పీనట్ రైసు తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా మైల్డ్‌గా ఉంటదనమాట. స్పైసీగా ఏమి ఉండదు. మనం అందులో వేసుకున్న క్వాంటిటీ అన్నీ మంచియే కదా! టేస్టు కమ్మగా ఉంటది. చాలా బావుంది. కంపల్సరీ ట్రై చేయండి. మన జర్నీస్‌కి కూడా తీసుకువెళ్ళొచ్చు పీనట్ రైస్. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నచ్చితే గనక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, చూసి వెళ్ళిపోకుండా. అంతే ఫ్రెండ్స్, బాయ్.